అధికారంలో తీసుకురండి, అరాచక పాలన అంతం చేయాలి, సంక్షేమం అభివృద్ధిని మళ్ళీ తీసుకొచ్చే దిశగా మీరు మీ బాధ్యత నెరవేర్చేయండి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి, అసమర్థత, పాలనకు ప్రతిబింబంగా సాగిందనేది చరిత్ర చెప్తున్నది. ఒక సిండికేట్ రాజ్యం నడిచింది 5 సంవత్సరాల మొత్తం. ప్రతి రంగంలో, ప్రతి అంశంలో అందరినీ ఒక దగ్గర కూర్చునబెట్టి దబాయించి, బెదిరించి, అధికార దుర్వినియోగం చేసి, పోలీసు పవర్ను ఉపయోగించి మొత్తం సిండికేట్ రాజ్యంగా మార్చి లక్షల కోట్ల అవినీతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది. లక్షల కోట్ల ప్రభుత్వ పైసల్ని కూడబెట్టింది. ఇది నిజమనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నమ్ముతున్న విషయం. అది ఇసుక కావచ్చు, అది భూముల కుంభకోణాలు కావచ్చు, ఖనిజ వనరులు కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు ఇటువంటి దోపిడీతో ఈరోజు ప్రభుత్వం సంపాదించిందనేది పక్కా నిజమైన అంశం. అసలు జరిగిందంతా ఇటు బలహీన అత్యాచారాలు కానీ, పోలీసుల దారుణాలు కానీ, అవినీతి అంతులేని వ్యవహారాలు కానీ, మద్యం చావులు కానీ, కరెంటు ఛార్జీల దోపిడీలు కానీ, భూ ఆక్రమణలు కానీ, మైనింగ్ మాఫియా కానీ, ఈ రకంగా ఎటు చూసినా, ఏ రంగం చూసినా అక్రమాలకు తావిచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అనేక పద్ధతుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినాం. అయినా కానీ కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత అవినీతి వ్యవహారాలు ఇదే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఫ్రీబీసు, డబ్బులు పంచడము, అకౌంట్లో పైసలు వేసడము ప్రభుత్వాల పని. విద్యారంగాన్ని బాగుపరచడం ఎట్లా, హాస్పిటల్స్ బాగా పనిచేయడం ఎట్లా, మంచి రోడ్ల నిర్మాణం ప్రభుత్వం పనా కాదా, ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, లేకుంటే పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అవసరం ఉన్నటువంటి అనేక రకాల వసతులు కల్పించడం ఇది ప్రభుత్వాల పని. దీని విషయంలో పూర్తిగా విఫలమైంది. 24 గంటలు 5 సంవత్సరాలు ఈయన మళ్ళీ ప్రభుత్వంలోకి ఎట్లా రావాలా, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలా, డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఇదే లోకం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమగ్రాభివృద్ధి కోసం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించలేదు. అందుకోసమే దాదాపు 50 అంశాలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ను ఈరోజు తెలుగుదేశం, జనసేన, భాజపా తరఫున ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. ప్రజలందరికీ ఈ ఛార్జ్ షీట్నులో ప్రతి అంశాన్ని కూడా కోట్లాది మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. విద్యార్థికుల దగ్గర తీసుకెళ్తాం, మేధావుల దగ్గరికి దానికి తీసుకెళ్తాం, అనేక రంగాల ప్రజల దగ్గరికి ఛార్జ్ షీట్ను రకరకాల మార్గాల ద్వారా మేము తీసుకెళ్తాం. తప్పకుండా ప్రజలు ఆలోచించాలా, ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రజానీకానికి మేము మా అలయన్స్ను 3 పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో అంటే సంకల్ప పత్రం, తను అధికారం ఇస్తే ఏం చేస్తాను అనేటటువంటి సంకల్పాన్ని చాటేటటువంటి పత్రాన్ని వారు ఆ రోజు విడుదల చేశారు. 2024 అయ్యేటప్పటికీ ఈ సంకల్ప పత్రంలో ఆయన చెప్పిన అంశాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిస్తే విశ్వాసఘాతక పత్రంగా మార్చారు ఆయన. ఈరోజు ఒక్కొక్క అంశాన్ని మనం గనక చూసినట్లయితే దాదాపు ఆయన 99% హామీలు నేను పూర్తి చేశాను అని ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. 2019లో ఆయన సంకల్ప పత్రాన్ని విడుదల చేస్తూ ఎవరైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలని అధికారంలోకి వచ్చాక పూర్తి చేయకపోతే కాలర్ పట్టుకొని నిలదీసి అడగాలి, తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో ఓటు అడగటానికి అర్హత ఉండదు, ఒకవేళ నేను గనక పూర్తి చేయకపోతే 2024 ఎన్నికల్లో నాకు ఓటు వేయొద్దు అని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఇవాళ ఒక్కసారి గడిచిన 5 సంవత్సరాల పాలనని, జగన్మోహన్ రెడ్డి గారి పాలనని కనుక చూస్తే పారదర్శకత లేనిటువంటి పాలన. ఒక రకంగా చూస్తే 13.5 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా అప్పుల్ని తీసుకెళ్లినటువంటి ఒక పరిస్థితి అయితే, ఆర్థిక ఉగ్రవాదం, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టానికి తూట్లు పొడిచి ఏదైతే బిల్లుల చెల్లింపులు ఎటు వెళ్ళినాయి ఆ నిధులు అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి.
ఏ జీవోలు దేనికి విడుదల చేశారో తెలియనటువంటి పరిస్థితి.